విభాగం డీన్, తెలుగు విశ్వవిద్యాలయంలో సంగీత విభాగాధిపతి, విజయనగరం విజయవాడ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల ప్రధానాచార్యగా బాధ్యతల నిర్వహణ, ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్లో గ్రేడెడ్ కళాకారులుగా గుర్తింపు, మద్రాస్, కేరళ, ఢిల్లీ, ఆంధ్ర, నాగార్జున, శ్రీ వెంకటేశ్వర్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలు, ఉత్కళ సంగీత మహావిద్యాలయం ఒడిశా లాంటి విశ్వవిద్యాలయాల్లో డిప్లొమా, డిగ్రీ, స్నాతకోత్తర, డాక్టరేట్ స్థాయిలో సంగీతాధ్యయన బోర్డు సభ్యులుగా, పరీక్షకులుగా ఆయన సేవలు నిరుపమానం. మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ సలహా మండలి సభ్యుడిగా, విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఉపాధ్యక్షుడిగా, విశాఖ మ్యూజిక్ అకాడమీ గౌరవ సభ్యులుగా కూడా వారి సేవలు అప్రతిమ. తంత్రి తాళవాద్యాలకు ప్రత్యేకంగా స్వరపరిచిన పంచజన్యం, ఘనరాగ పంచక స్వర్ణహరి అనే వినూత్న వాద్య సంగీత కృతులు ప్రేక్షకుల అభ్యర్థనపై పునః ప్రసారమయ్యాయి, అవుతూనే ఉన్నాయి. ఆయనకు అనేక సన్మానాలు, గౌరవాలు. ముఖ్యమైనవి సంగీత కళాప్రపూర్ణ, గాంధర్వ విద్యాభూషణ, సంగీత విద్యా ప్రవీణ, సంగీత లక్షణ కోవిద, తెలుగు వెలుగు. డాక్టర్ ఎస్వి భుజంగరాయ శర్మ గారు రచించిన శ్రీకృష్ణ పారిజాతం, కళ్యాణ శాకుంతలం, డాక్టర్ బి రజనీకాంతరావు గారు రచించిన అమృతవర్షిణి నృత్య నాటకలకు సంగీత దర్శకత్వం వారిది. అఖిల భారత సంగీత సదస్సుల్లో పాల్గొనడం, కర్ణాటక సంగీతంలో డిగ్రీ స్థాయి పాఠ్య గ్రంథ రచన, సంగీతంలోని వివిధాంశాలపై అనేక ప్రసంగాలను ప్రసార మాధ్యమాల ద్వారా అందించిన అద్వితీయ ప్రతిభా మూర్ధన్యులు వారు. ధన్యులం మనం. ఇది చాలా క్లుప్తంగా ఆప్తంగా ద్వారం భావనారాయణరావు గారి సంగీత జీవిత సంక్షిప్త చరిత్ర. వేదిక మీద అతిథుల ప్రసంగ కార్యక్రమం ఇప్పుడు. ముందుగా రాగం పేరు, తన పేరు వెరసి ఒక మంచి ముత్యాల పేరైతే అది గౌరీ రామ మోహన. ఇప్పుడు ఆ మోహన రాగ ప్రస్తారాన్ని, ఆలాపనాన్ని, ఎందుకంటే గాయని గాయకులకు మాట కచేరీ అయినా పాట కచేరీ అయినా అభేదం. మనం అక్కడికి ఉన్నామా లేదా చేరి అన్నది. కరతాళ ధ్వానాలతో వారి ఔపన్యాసిక సంగీత ఆలాపనతో ఆరంభం చేస్తామా మీ వాక్కులు. సభకి నమస్కారం. ఇంత మంచి కార్యక్రమం చేపట్టినటువంటి శ్రీ ద్వారం త్యాగరాజు గారికి ముందుగా నా అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రుల్ని మర్చిపోకుండా వారి జ్ఞాపకాలతో వారి శత జయంతి ఉత్సవాన్ని ప్రారంభించడం అనేది ఒక సామాన్య విషయం కాదు. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. ఇటువంటి చక్కటి కార్యక్రమం చేసి ఒక శిష్యురాలి కచేరీ పెట్టాలి ముందుగాను అని అనుకోవడం ఒక మంచి సంకల్పం. మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా మొదటి నుంచి కూడా నన్ను కూడా మీరెంతో గుర్తించి చేయడం చాలా నాకు సంతోషం. ఫస్ట్ నాకు ఇచ్చిన టైటిల్ మీ అకాడమీ ద్వారానే వచ్చిన టైటిల్ నాకు. నరసింహ శర్మ గారు చాలా చక్కగా మాట్లాడతారు. నాకు ఒకటే ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఆయన నారా చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఒక మంచి ఇలాగే ఒక సంధానకర్తగా చేస్తూ రానా అంటే వస్తారు నారా చంద్రబాబు గారు చక్కగా చెప్పడం నాకు ఇప్పటికీ గుర్తు. నారా చంద్రబాబు గారు కూడా రానా అంటూ రానా అన్నట్టుగా మంచి చమత్కారంగా ఆయన మాట్లాడతారు. రాంబాబు గారు నాకు మళ్ళీ మంచి టైటిల్ ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే సంగీతంలో ఇంకా ఎన్నో చేయాల్సిన పనులే ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు అభినందనలు తప్ప నేను ఇంకేమీ చెప్పలేను. ధన్యవాదాలు. కృతజ్ఞతలము. తర్వాత రామ్మోహన్ గారిని
ఆశీర్వచన వాక్కులు. వేదికపై అలంకరించిన పెద్దలకు నా నమస్కారం. సభా సరస్వతికి నమస్కారం. శ్రీ ద్వారం భావనారాయణరావు గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులే మన దైవం. అది తెలపడానికే ఈ సెంటనరీ సెలబ్రేషన్స్. చిన్నపిల్లలకి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇది గుర్తుంచుకోవాల్సిన ప్రతిరోజు మనం లేవగానే గుర్తుంచుకోవాల్సిన విషయం. భగవంతుడిని మనం చూడలేము. ఉన్నాడా అంటే ఉన్నాడు, లేడంటే లేడు. ఉన్నాడు అంటే మీరు చూడాలనుకుంటే తల్లిదండ్రుల్లో ముందు చూడండి. తల్లిదండ్రులకు లేవగానే ప్రణామాలు చేసి మీ కార్యక్రమం మొదలుపెట్టండి. ఇది చిన్నపిల్లలకి తెలియాలని చెప్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం, గురువే బ్రహ్మ, గురువే విష్ణు. కాబట్టి మనం ఈ జీవితంలో ప్రోగ్రెస్ అవ్వాలి అంటే ముందు గురువు చెప్పిన మాట వినాలి, గురువు చెప్పినట్టు ఆచరించాలి. అలా చేస్తే మనం ఈ జీవితంలో చాలా అభివృద్ధి చెందుతాం. మనకి తెలియకుండానే మన వెనకాతల ఉన్న అదృశ్య శక్తులు మనని నడిపిస్తుంటాయి. మనం తలుచుకున్న విషయాలు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. మీరు ఏదైనా సంకల్పం చేసుకుంటే మీ యొక్క కోరికల్ని నెరవేరుస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఇది చిన్నపిల్లలకి అర్థం అవ్వాలని ఈ సందర్భంగా చెప్తున్నాను. నన్ను ఈ సభకి అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు శ్రీ ద్వారం త్యాగరాజు గారికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు రామ్మోహన్ గారు. ఇప్పుడు సమయపాలన కళాభారతి విశాఖ రామదాసు అని అనగానే స్ఫురించేది నిరంతర రామనామ జప తత్పర శ్రీ రాంబాబు గారు. వారి బాగా ఆశీర్వదించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఒకసారి జై శ్రీరామ్. ముందుగా మా సోదరి తోడగొట్టిన సోదరి వరదమ్మ గారికి, మా బావగారు రామనారాయణరావు గారికి, మా మామగారు గౌరవ వెంకటస్వామి నాయుడు గారికి రణబెలుగుతూ వేదిక మీద అటు ఇటు కూడా సంగీత విద్వాంసం మధ్యలో మేము ఇద్దరం సపోర్టర్స్ మాట్లాడారు. రాంపాట్ల విశ్వనాథ్ గారు మాట్లాడిన తర్వాత ఎవరైనా మాట్లాడగలరు? అసలు ఆయన వాగ్దాటి ఆ ప్రవాహమే. అల్లుడు మేనరుడు ఇద్దరు. ఇక్కడ నాకు ఈరోజు ఇక్కడికి ప్లేసు అర్హత లేనివాడు, కానీ ఒక విధంగా నాకే అర్హత ఉందని చెప్పుకునేది ఉద్దేశం ఏంటంటే, మా తోడగొట్టిన సోదరి మా బావగారి సెంటనరీ సెలబ్రేషన్స్లో నాకు అవకాశం కల్పించడం మా
స్కూల్లో పనిచేశారు. మా బావగారు అక్కడ ప్రిన్సిపల్గా ఉన్నారు. 7వ ఏట నుంచి 9వ ఏట వరకు సంగీతం ఆల్మోస్ట్ కీర్తన వరకు నేర్పించాం. మేము ఒక ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. ఆ అమ్మాయి రాజుల అమ్మాయి సరిగమ్మ పదని సారి చెప్ప మాట్లాడి ఒకటే వినాయక గీతమాలలో వాయిస్ ఎలా ఉంటుంది చూసారా, అలాగే పాడేది బాబు. నా కోసమనే సంగీతం ఆ పిల్లలకు కూడా చెబుతూ నేర్పాలనే ప్రయత్నం చేసింది మా అక్క. ఒకవేళ అప్పుడే కానీ గట్టిగా నేర్చుకుని ఉంటే వీళ్ళందరికీ నేను కాంపిటేటర్ అయి ఉండేవాడిని. అందుకని దేవుడు వద్దని అనిపించాడు. మా బావగారు విజయనగరం మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండేటప్పుడు ప్రొఫెసర్ సామూర్తి గారు ఒకసారి ఇచ్చేశారు. ఆయన ఎలా ఉంటారంటే టోపీ పెట్టుకొని కళ్ళు అట్టించుంటే క్రాస్గా పెట్టుకుని చక్కటి ప్రొఫెసర్ అన్నమాట. ఆయన పొట్టిగా ఉంటారు, చాలా కోపి, నాలెడ్జ్ విపరీతంగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ అంత నాలెడ్జ్ వచ్చింది దారుణాలు సంగీత పరంగా. ఆయన దగ్గరికి ఆయన విజయనగరం మ్యూజిక్ కాలేజీకి వచ్చినప్పుడు అప్పటికి నాకు 12-13 ఏళ్ళు. పక్కన కూర్చోబెట్టి వీడైతే తిట్టరో ఎవరికి మాట్లాడరు కూర్చుతారని చెప్పి పక్కన నన్ను ఇంట్రెస్ట్ చేశారు ఆయనతోటి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఇప్పట్లో తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. ఎవరికి వారే ఏమైనా తీరే అయిపోయింది. కానీ ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళతో పరిచయం చేసి వాళ్ళకి ఒక నాలెడ్జ్ క్రియేట్ చేయడం, భయం పోగొట్టడం, ఇవన్నీ చాలా ఎంత అవసరం అని తెలియజెప్పడం కోసం చెప్తున్నాను. అబ్దుల్ హమీద్ జఫర్ ఖాన్, రవిశంకర్, అర్జున్ సుల్తాన్, ప్రొఫెసర్ సామూర్తి గారు, ఇలాంటి విద్వాంసులు ఎంతోమంది నిష్ణాతులు విజయనగరం మ్యూజిక్ కాలేజీకి వచ్చేవారు. అది కేవలం మానారాయణరావు గారు మా బావగారి వల్ల. వాళ్ళందరితో పరిచయం చేయించి మాకు వీడు మా మావోదులండి. అప్పుడు మాకు సంగీతం అంటే తెలుసు తప్ప అంత వాళ్ళ పక్కన కూర్చొని అర్హత అస్సలు లేదు. కానీ ఎప్పటికైనా వీళ్ళు ఇంకా 10 మందితో కలవాలి పెద్దవాళ్ళం అనే తృష్ణ వీళ్ళ మమ్మల్ని అందరికీ కూడా వారికి పరిచయం చేస్తూ ఉండేవారు. అలాగే వారిని మర్చిపోకుండా తల్లిదండ్రుల్ని ఆ పరంపర కొనసాగిస్తూ శ్రీ డాక్టర్ త్యాగరాజు అకాడమీ ఫార్మ్ చేసి వారం సెంటనరీ సెలబ్రేషన్స్ వెంకటస్వామి నాయుడు గారు అప్పుడు బాబునాయుడు మేమందరం కలిపి కలవట్లు చేసాం. అలాగే ఈరోజు సెంటనరీ సెలబ్రేషన్ చేస్తున్న త్యాగరాజుకి అభినందిస్తూ ఇది సరిపోదు నన్ను అడిగితే. పెద్ద ఎత్తున ఒకరోజు కళామార్గం ఆర్గనైజ్ చేస్తుంది వారి సెంటనరీ సెలబ్రేషన్. చూసుకొని అందరం కలిపి చేద్దాం. అన్ని సభల వారు అందరం కలిపి ఆ కార్యక్రమాన్ని నిర్వహించి అని అసలైన రివార్డు మనందరం కూడా అర్పించి ఆయన మెసేజ్ అందరూ మనం తీసుకున్నాం. ఈ విధంగా ఇవాళ పాల్గొనడం మా అక్క బావ గారి చిత్రాన్ని చూసిన తర్వాత ఎంతో ఆనందం వేసి కొంచెం ఉద్వేగం వచ్చింది నాకు. చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొచ్చాయి. అవన్నీ చెప్పడం అప్రస్తుతం కానీ ఇప్పుడు. కానీ ఈరోజు ఇక్కడ మాత్రం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది నాకు. తెలిసి త్యాగరాజుకి సభాముఖంగా సభా మర్యాద అధ్యక్షుడు కాబట్టి త్యాగరాజు గారికి ఇంకొక అల్లుడు అద్భుత వాచస్పతి రామభట్ల వారికి, గౌరీ రామారావు గురించి మీ అందరికీ తెలిసిందే. సంగీత కళాభారతి బిరుదు కూడా ఈ మన జనంలోనే త్యాగరాజ స్వామి ఆశీర్వాదంతో వారికి మనందరం కనిపించాం. వారికి సపోర్టు ఎంత అంటే 100% రామ్మోహన్ రావు. ఏ క్రీడాకారు కానీ సంగీతం కానీ యాక్టింగ్ చెప్పి టీచర్కు సపోర్ట్ కానీ లేకపోతే వాడు రాలేరు. కానీ ఎంత సపోర్ట్ ఇచ్చినాడని తెలియడానికి నిదర్శనం మీరు దంపతులు. వారికి కూడా సమానంగా
నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరినీ చూసే డ్రెస్ కోడ్ వేసుకొని ఎంత ముచ్చటగా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి ఆ రోజు ఒక డేట్ ఫిక్స్ చేస్తాం కళాభారతిలో ఒక సెంటరీ సెలబ్రేషన్స్ ఒకరోజు చేయడానికి. అది వీలైతే దీపావళి ముందు వెంకటస్వామి నాయుడు గారి సెంటరీ బర్త్డే ఇది కూడా కలిసి వచ్చేటట్టుగా కలుపుకొని ఒక పెద్ద ప్రోగ్రాం అందరం కలిపి చేద్దాం. విజయ త్యాగరాజ సంగీత సభ మ్యూజిక్ అకాడమీ ఇది అవర్ ప్రోగ్రామ్ మన అందరి ప్రోగ్రాం అనుకుని చేసుకొని కళాభారతిలో నిర్వహిద్దాం. సమయాభావం అన్నారు కానీ నాకు ఆగలేదు. వాళ్ళు మా అక్కయ్యని బాగా చూస్తుంటే ఇంకా మాట్లాడాలనిపించే విషయాలు చెప్పాలనిపిస్తుంది కానీ ఇంకొకటి ముగిస్తాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అంతా రామమయం అండి. రామ 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 అంటేనే అది జీవితం, లేకపోతే వ్యర్థం. వారు సర్వశాసకుడు స్వరశాసకుడు బిగించేయాలన్నా రాంబాబు గారికి చెప్పి సభాముఖంగా తన చిన్నప్పుడే సంగీతాన్ని త్యాగం చేసిన రాజుగారు రాంబాబు గారికి పక్కనున్న మిత్రుడు త్యాగరాజుకి అలాగే వేదిక మీద ఉన్న అతిథులందరికీ కూడా హార్దికమైన ఆనందాతిరేకాలతో ధన్యవాదాలు అందిస్తూ అనంతర కార్యక్రమానికి వారు ఇక్కడ ఉండే వీక్షకులుగా తమ కరతాళ ధ్వానాలు ఆశీస్సులు అందించడానికి ఒక 30 మంది మెడికల్ నాటి శిష్య బృందం యోగ్యతాపత్రాన్ని అందుకోవడానికి జ్ఞాపికలు యోగ్యతాపత్రాలు అందుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ గారు వారు ఈ పేర్లను చదువుతారు. వారి ద్వారా ముందు గౌరీ రామ్మోహన్ గారి చేతుల మీదుగా తొలి 10 మందికి ఇప్పుడు నేను ఆల్ ఇండియా రేడియో గ్రేడెడ్ కళాకారులను సర్టిఫికేట్ స్వీకరించేందుకు ఆహ్వానిస్తున్నాను. ముందుగా దువ్వూరి శ్రీశ్రుతి, చిరంజీవి లలిత భక్తి యుగళ కేటగిరీస్లో గ్రేడెడ్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయింది. శాస్త్రీయ సంగీతం రిజల్ట్స్ రావాల్సి ఉన్నది. ద్వారం ప్రియభావన, వరనారాయణ ప్రియభావన తరఫున వారి తల్లి గారు నాగమణి గారు అందుకుంటున్నారు. ఆ చిరంజీవి ఎంఎస్ చేస్తోంది, అట్లాంటాలో ఉంది. ఏ లక్ష్మీ శైలజ, చిరంజీవి అక్కినపల్లి లక్ష్మీ శైలజ రాష్ట్ర స్థాయి పోటీలలో రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహించిన పోటీల్లో ₹1,00,000 బహుమతి ప్రదానం పొందుతున్న చిరంజీవి క్లాసికల్ డివోషనల్ లైట్లో కూడా ఎంఐ క్లాస్ గ్రేడ్ పొంది ఉన్నది. వర్ధిష్ణు కళాకారిణి ఇటీవల నేను కంపోజ్ చేసిన టీటీడీ వారి 3వ ఆల్బమ్, అందులో కూడా చిరంజీవి 2వ ఆల్బమ్ 3వ ఆల్బమ్ కూడా వర్ధిష్ణు కళాకారులు వర్ధప్రతిష్ఠులైన విద్వాంసులతో కూడా కలిపి పాడుతున్నారు. ఇటీవల ఆల్ ఇండియా రేడియోలో గ్రేడింగ్ పొందినటువంటి చిరంజీవి వర్ధిష్ణు కళాకారిణి. ఎస్టీఎంఏ శిష్యులను ఆహ్వానిస్తున్నాను. దాక్షాయిని ప్రకృతి పల్లి,
చిరంజీవులందరూ వచ్చి పాదాలకి నమస్కారం చేసి ధన్యవాదాలు చెప్పి అప్పుడు జ్ఞాపిక ప్రశంసాపత్రం తీసుకోవాలి. ధాత్రి స్నిగ్ధ. గురువు గారు చిరంజీవులు ప్రైజ్ తీసుకున్న తర్వాత వేదిక వెనక అయాక్షి శ్రీధర్. ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకుని మనం సంగీత కార్యక్రమంలోకి వెళ్తాం. అటు ధాత్రి ప్లీజ్ మా కంటి నిత్య. హన్విక. హన్విక ఈ చిరంజీవి వాళ్ళ తండ్రి గారు లబ్ధప్రతిష్ఠులైనటువంటి కీబోర్డు కళాకారులు ప్రవీణ్ కుమార్ చిప్పాడ. దేశ విదేశాలలో చాలా ప్రఖ్యాతి గాంచినటువంటి కళాకారులకు సహకార వాక్యం అందిస్తున్నారు. ఆర్పిఎస్ ప్రవీర్ వర్మ. శ్రీమాన్ రాంబాబు గారిని దయచేయవలసిందిగా కోరుతున్నాం. ప్రవీర్ భగవాన్ రాపర్తి ప్రవీర్ భగవాన్. మీ అందరి ఆశీర్వాదంతో ఈ చిరంజీవులందరూ కూడా అచల కాలంలో సంగీత సేవ చేస్తూ ధరించాలని ఆర్విపి గీతాశ్రీ. మరణి గీతాశ్రీ ప్రవీర్ భగవాన్ ఇద్దరు కూడా సహోదరి ద్వయం. అద్విత వైభవి. ఈశ్వర శేష శ్రీకర్. ఈశ్వర సాయి కృతిక. సాయి కృతిక తరఫున జ్ఞాపిక అందుకోవాల్సిందిగా శ్రీకర్ని కోరుతున్నాను. తన సహోదరి గోగాడ త్రిప్రశ్రీ. ఈ చిరంజీవి కేంద్రీయ విద్యాలయ సంఘటన రాష్ట్ర స్థాయి సోలో శాస్త్రీయ సంగీతం కచేరీ పోటీలలో ప్రథమ బహుమతి పొందినది. ఎన్నింటి హనీతి. ఎన్నింటి నిహార్తి. తన సహోదరి తరఫున జ్ఞాపకాలను ప్రశంసా పత్రాన్ని అందుకోవాల్సిందిగా అన్నిటిని కోరుతున్నాను. శ్రావ్య అనీష. తేజేష్. శేఖర్ గారు నాగవరపు శేఖర్ గారు. శేఖర్ గారు సూపరాన్వేషణ తీసుకున్న తర్వాత కూడా ఆయనకి సంగీతం పట్ల ఉన్నటువంటి ఆసక్తిని యంగెస్ట్ స్టూడెంట్ రాంబాబు గారు చాలా చక్కటి ఈ చిరంజీవులతో ఒక ఛాయాచిత్రం
కొంతమంది చిరంజీవి సౌభాగ్యవతి సాయి బొమ్మల ప్రధానోత్సవం చేసిన మాన్య మహోదయులకు సభ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ గుర్తుపక్కకి ఇంకా రావాలి రావాలి మీరు కొంచెం సైడ్కి వెళ్తున్నారు. వారందరినీ కూడా సంప్రదించి దేశ విదేశాలలో సైమల్టేనియస్గా వారు జన్మించినటువంటి బాపట్ల నుంచి వారు పనిచేసినటువంటి ప్రధాన నగరాలలో అసంఖ్యాకంగా ఉన్నటువంటి శిష్య పరంపరని దృష్టిలో పెట్టుకుని వారి విన్నపాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ నగరాల్లోనూ విదేశాలలోనూ లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్, అనేకమైనటువంటి సంగీత కచేరీలు, సింపోజియమ్స్, సంగీతపరమైనటువంటి చర్చా కార్యక్రమాలు, నృత్య కార్యక్రమాలు. ఎందుకంటే వారు నృత్య నాటికలకి పెద్ద మాస్టారని మనం గౌరవంగా పిలుచుకునే వెంకట సత్యం గారి నృత్య రూపకాలు వాటికి సంగీతం చేసుకున్నారు. సో వీటికి సంబంధించినటువంటి ఎన్నో విశ్లేషణాత్మక చర్చా కార్యక్రమాలను మనం జరుపుకోవాలని కుటుంబ సభ్యుల యొక్క ఉద్దేశం. దీనికి మార్గదర్శనం కోసం ద్వారం నారాయణరావు సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ ఒకటి పెద్దల అనుమతితో వారి ఆశీర్వాదంతో ఫామ్ చేసి మావయ్య గారు చెప్పినట్టుగా చాలా పెద్ద ఎత్తున ఘనంగా వారికి నివాళి అర్పించాలి. ఇది మన అందరి నివాళిగా నేను చెయ్యాలని చెప్పి ఒక సంకల్పం. దానికి ఇది నాంది ప్రస్తావన మాత్రమే. ఈ చిరంజీవులకు అంటే నక్షత్రం అక్కడ లేకపోయినా దాని కాంతి కొన్ని లైట్ ఇయర్స్ తర్వాత మనకు ఎలా చేరుతుందో ఈ చిరంజీవుల వరకు కూడా సంగీతం అందుతోంది అంటే దానికి ప్రధానంగా తపస్సు చేసినటువంటి వారు పరమగురువులైనటువంటి వెంకటకృష్ణారాయణ గారు, నందిగార వెంకన్నపంతులు గారు, ఆచార్య ప్రొఫెసర్ వైద్య నాయుడు గారు, తదితర పెద్దలు ఎంతోమంది ఈ వంశంలో వారి అనన్య సామాన్యమైనటువంటి కంట్రిబ్యూషన్ ఉన్నది. సో అందరినీ కూడా కలుపుకొని ఒక సమన్వయంతో, చక్కటి సమన్వయంతో పెద్దల ఆశీర్వాదం తీసుకొని అప్పుడు మేము క్రమంగా ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఆ వైభవం దగ్గర మావయ్య గారు చెప్పినట్టు ఇది కాదు అంటే ఇది మనం ఒక జస్ట్ నాంది ప్రస్తావన వచ్చి స్థాయిలో వారలక్ష్మి అకాడమీ ఆఫ్ మ్యూజికల్ సర్వీసెస్, శ్రీద్వార్ మ్యూజిక్ అకాడమీ, ఆచార్య భావనారాయణరావు వరదమ్మ మెమోరియల్ ట్రస్ట్ మరియు ద్వారం భావనారాయణరావు సెంచరీ సెలబ్రేషన్స్ కమిటీ వీటన్నిటి యొక్క సమన్వయంతో సెంచరీ సెలబ్రేషన్స్ ముందుకు తీసుకెళ్ళాలని మా తాపత్రయం. దానికి మీరందరూ ఫ్యాకల్టీ శర్మ గారు
ప్రసాద్ గారు, విద్వాంసుడు వెంకట్రావు గారు, లెక్కకు మిక్కిలిగా అభిమానులు, మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే వారు నారాయణరావు గారికి అప్పుడేటువంటి అందరూ దయచేస్తున్నారు. ఇది వారి ఆశీర్వాదంగా భావిస్తూ ఈనాటి సంగీత కార్యక్రమానికి వెళ్ళే ముందు తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మిత్రుడు శ్రీ రామప్రసాద్ గారిని కోరుతున్నాను. అంటే ఇందాకది దిస్ ఇస్ ఏ హంబుల్ బిగినింగ్ ఓన్లీ, బట్ దెర్ ఇస్ మచ్ మోర్ టు కమ్ ఇన్ వెరీ సూన్. మేము దాన్ని ఒక పత్రిక ముఖ్యంగా కూడా సభాముఖంగా ప్రెస్లో కూడా మీడియా ద్వారా కూడా దాన్ని వెలువరించేందుకు ప్రయత్నం చేస్తాం. అవతరించి ఆశీర్వదించాం. భావనారాయణరావు గారి శతవత్సర ఉత్సవ వైభవానికి ఇది ద్వారం. ఇందులోంచి ప్రధాన కళా భవంతిలో హారతి, భారతి ఇవన్నీ కూడా రామానుగ్రహంతో జరుగుగాక. చేతులు ఖాళీగా ఉంటాయి. వీటికే మిత్రుడు త్యాగరాజు యమత వినయ విద్యా సంపన్నుడు కనుక అంత ఒదిగి చెప్పాడు. మేము ద్వారం వారికి అభిమానులం కాబట్టి, వీరాభిమానులు కాదు, స్వరాభిమానులు కాబట్టి కొంచెం గట్టిగానే మీ మీద మాటం చెప్తాం. చాలా సంతోషం ఈ శుభారంభానికి. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి అతిథులకు సత్కారార్చన. ముందుగా గౌరీ రామ్మోహన్ గారికి త్యాగరాజు గారు, మణి గారు వారు దంపతియుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మనవి మాటలు. ఈ మాటలు మనవి డాక్టర్ వి గౌరీ రామ్మోహన్ గారి గురించి. సంగీత కళామనోజ్ఞ, సంగీత సుధానిధి, సంగీత సేవారత్నాకర బిరుదాంకితులైన డాక్టర్ వి గౌరీ రామ్మోహన్ గారు ఆంధ్రప్రదేశ్లోని సామర్లకోట అనే చిన్న పట్టణంలో కొల్లూరు రామారావు గారు, కొల్లూరు సూర్యకాంతం గారుల దంపతులకు జన్మించారు. వారి పితామహులు న్యాయవాదిగా, మాతామహులు సంస్కృత పండితులుగా, నిఘంటు రచయితగా ప్రసిద్ధి పొందారు. తండ్రి భారీ షుగర్ ఫ్యాక్టరీలో చీఫ్ ఇంజనీర్. డాక్టర్ గౌరీ గారు ద్వితీయ డాక్టరేట్ పొందిన పండితురాలు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మనోవిజ్ఞానం, పరామానసిక శాస్త్రంలో స్నాతకోత్తర పట్టభద్రత, పరిశోధక పట్టభద్రత పొందడమే కాకుండా కర్ణాటక సంగీతంలో కూడా ద్వితీయ పిహెచ్డి సాధించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా సేవలు అందిస్తూ మనోవిజ్ఞానం, పరామానసిక శాస్త్ర సంగీత విభాగాల్లో విభాగాధిపతి, చైర్పర్సన్ లాంటి బాధ్యతాయుత పదవులు నిర్వహించారు. మనోవిజ్ఞానం, పరామానసిక శాస్త్ర సంగీత విభాగాల్లో ఎన్నో పిహెచ్డీలు వారి చేతుల మీదుగా, ఎంఫిల్ పరిశోధకులకు వారి మార్గదర్శకత్వం, సంగీత మనోవిజ్ఞానం, సంగీత చికిత్స, మ్యూజిక్ థెరపీ అంశాల మీద ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎన్నో వర్క్షాపులు, కార్యశాలలు, అలాగే జాతీయ అంతర్జాతీయ సదస్సులు నిర్వహించారు. సంగీతంలో తొలి శిక్షణ తల్లి వద్ద ప్రారంభమై తరువాత తమిళనాడులోని నెల్లికుప్పంలో లాల్గడి కృష్ణమూర్తి గారి వద్ద, వడపతి మంగళంలో తిరువారూరు బాలసుబ్రహ్మణ్యం గారి వద్ద కొనసాగింది. తరువాత విశాఖపట్నంలో వయోలిన్ విద్వాంసులు, సంగీత కళాసాగర యువటూరు విజయేశ్వరరావు గారి దగ్గర ఉన్నత స్థాయి సంగీతాభ్యాసం చేశారు. డాక్టర్ గౌరీ రామ్మోహన్ గారు ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం కేంద్రాల్లో కర్ణాటక సంగీత గ్రేడెడ్ ఆర్టిస్ట్, ఆల్ ఇండియా రేడియోలో సమన్వయ కచేరీలు, రాగం, తానం, పల్లవి కచేరీలు తదితర అనేక సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కర్ణాటక సంగీత కచేరీలు నిర్వహించారు. ఎన్నో బహుమతులు, పురస్కారాలు స్వీకరించారు. 3 స్వర్ణ పథకాలు, 1 రజత పథకం విశేషమైనవి. ఎన్నో గ్రంథాలు, పరిశోధక వ్యాసాలు రాశారు. An insight into the lives and works of the musical trinity అనే తన పరిశోధనా గ్రంథం యూజీసీ ఆర్థిక సహాయంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా ప్రచురించారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ మాజీ ఉపకులపతి డాక్టర్ కె రామకృష్ణారావు గారి స్మారకార్థం సన్మాన గ్రంథాన్ని కూడా సంపాదకత్వం వహించారు. త్యాగరాజస్వామి వారి అందుబాటులో ఉన్న సమస్త కృతులను, ప్రహ్లాద భక్తి విజయం, నౌకా చరిత్రను లాంటి త్యాగరాజ యక్షగానాల సంపూర్ణ పాఠ్యాలను సేకరించి సమగ్ర గ్రంథంగా ప్రచురించారు.
ఈ గ్రంథం డిసెంబర్ 3, 2024 తిరువయ్యారులోని త్యాగరాజస్వామి వారి సన్నిధిలో ఆవిష్కృతమైంది. ఇంకా విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మక ద్వారం మ్యూజిక్ అకాడమీ వారు 2018లో సంగీత కళా మనోజ్ఞ బిరుదును ప్రదానం చేశారు. విజయ త్యాగరాజ సంగీత సభ వారు 2019లో సంగీత సుధానిధి అన్నారు. 2020లో హైదరాబాద్ బ్రదర్స్కి చెందిన డి రాఘవాచారి గారు వారిని సంగీత సేవారత్నాకర బిరుదుతో సత్కరించారు. డాక్టర్ గౌరి గారు విజయఆర్ మ్యూజిక్ అకాడమీ స్థాపకాధ్యక్షురాలు. సంగీతం, మనోవిజ్ఞానం, సంగీత చికిత్సపై పరిశోధనలు ప్రోత్సహిస్తున్నారు. 2026 జనవరిలో త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ విశాఖపట్నం సంగీత కళాభారతి అవార్డును వారు స్వీకరించారు. విద్యార్థుల క్రమబద్ధ సంగీతాన్ని అభ్యసించి మనోధర్మంలో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా కర్ణాటక సంగీతంలో 1 నుండి 9 స్థాయిల వరకు గ్రేడ్ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా చిన్న పెద్ద అందరూ పద్ధతిగా సంగీతాన్ని నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు. డాక్టర్ గౌరి గారు ఇప్పటి వరకు అరుదైన వివాది రాగాలు సహా అనేక రాగాల్లో 100కు పైగా కృతులను స్వరపరిచారు. దుర్గాదేవి మీద 10 రాగాల్లో, దాస రాగ మాలిక, రామాయణాన్ని 15 రాగాల్లో, శ్రీ వెంకటేశ్వర చరితాన్ని 24 రాగాల్లో స్వరపరిచిన కృతులు ప్రముఖమైనవి. ఆమె స్వర రచనలు 2 సంపుటాలుగా ముద్రించబడ్డాయి. ద్వితీయ సంపుటి ముద్రణలో ఉంది. ఇప్పటి వరకు స్వరపరచబడని సుమారు 8 అన్నమయ్య సంకీర్తనలకు స్వర రచన చేసి శిష్యుల ద్వారా ఎస్విబిసి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రదర్శింపజేశారు. వారి సంగీత సేవలు స్వరపల్లవు, నాట, గౌడ, ఆరభి, వరాటి, శ్రీరాగాలలో కడరాగ స్వర పల్లవి, కమలా మనోహరి రాగంలో స్వర పల్లవి, షణ్ముఖప్రియ, మలయభారత, ఆనంద భైరవి, నాటకురంజి, శుభ పంతువరాడి, సురటి రాగాలలో 6 రాగాలతో రాగమాలిక స్వర పల్లవి, కథనకుతూహల రాగంలో మణిప్రవాణ వర్ణం, కోకిలప్రియ రాగంలో వర్ణం, మాండ్ రాగంలో, బిందువారిని రాగంలో, ఘనరాగంలో వర్ణం, ఖమాస్ రాగంలో అరుదైన తాళమైన చెట్చెట్పుడ తాళంలో వర్ణం. ఇది 108 తాళాల్లో ప్రథమమైన తాళంగా ప్రసిద్ధి పొందింది. గౌరీ మనోహరి రాగంలో డాక్టర్ మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారికి నివాళిగా స్వరపరిచిన వర్ణం. ఆ వర్ణంలో ఆ మహానుభావుని గొప్పదనాన్ని వర్ణించారు. దీపికలు, చిన్నకృతుల సమాహారం, శ్రీ మహాగణపతిని నాటరాగం, హరహర మహాదేవ శంకరాభరణం, మహాగణపతిని అఠాడ, వెంకటరమణ సింధు భైరవి, హరహర శంభో శివరంజని, శ్రీ సరస్వతి సరస్వతి రాగంలో, మురళీధర మోహన రాగంలో శ్రీకృష్ణుని 20 నామాలతో కూడినటువంటి కృతి, ఇంకా అనేక యోగ గణపతి కృతులు, అరుదైన తాళాల పరిచయం. ఇవన్నీ ఒకెత్తు. ప్రత్యేక సంగీత కార్యక్రమాలు విశ్వావసునామ సంవత్సరం ఉగాదికి 30/3/2025 భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో తన స్వీయ రచన శ్రీరామచరితాన్ని శిష్యులతో కలిసి ప్రదర్శించారు. అక్టోబర్ 7, 2025 కోనసీమ జిల్లా ఐనవిల్లిలో విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో శ్రీగణపతిపై తన స్వీయ రచనతో సంగీత కచేరీ. తన వద్ద అభ్యసిస్తున్న శిష్యుల పట్ల డాక్టర్ గౌరి గారు గర్వంగా భావిస్తారు. వారిలో కొందరు సిసిఆర్టీ స్కాలర్షిప్లు పొందగా, కొందరు సంగీతంలో పీజీ విద్య పూర్తి చేశారు. దాదాపు అందరూ సంగీత యోగ్యతా పత్రం, డిప్లొమా పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. విస్తారమైనటువంటి వారి సంగీత చరిత్రలో ఇది కేవలం లఘు ప్రస్తావన మాత్రమే. కొసమెరుపు ఏమిటంటే 1996లో నేను కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం నుంచి విశాఖపట్నం వచ్చాక ఇక్కడ చేసుకున్న నా మొదటి పుట్టినరోజు జనవరి 4ని నేను ఇంట్లో లేను. వారి వద్ద ప్రహ్లాద భక్తి విజయం అన్న కార్యక్రమానికి వ్యాఖ్యానం చెప్పే అవకాశం, మొట్టమొదట సంగీత వ్యాఖ్యాన అవకాశం నాకు కల్పించిన తల్లి గౌరీ రామ్మోహన్ గారు. పాట అవగానే వచనానికి కూడా ఒక తాళం ఉంటుంది, ఒక చిన్న విరామంతో చెప్తే ఎలా ఉంటుంది అన్నది సంగీత కార్యక్రమం ప్రహ్లాద భక్తి విజయానికి వ్యాఖ్యానం. అది 1997 కళాభారతిలో. మరి మీరు ఒక చేయి
రామమోహన రమణీయంగా గౌరీ పూజ జరుపుకున్నాం. సంగీతం అవుతున్నప్పుడు తాళం, సంగీతజ్ఞులకు సన్మానం అవుతున్నప్పుడు కరతాళం, ఈ రెండు చాలా ముఖ్యం. తర్వాత మాన్య మహోదయ శ్రీ రాంబాబు గారికి గుమ్మలూరి రామకృష్ణ ప్రసాద్ గారు, వారు పుట మోయగలరు కానీ నన్ను ఆపుట అసాధ్యం. ఆ పేర్లు ఆయన గురించి ఎక్కువ చెప్పద్దట. వారి గురించి ఎక్కువ చెప్పడానికి ప్రత్యేకంగా ఏం మిగలదు, ఎందుకంటే తెరిచిన గ్రంథం. కాశీలో చేసినటువంటి అభిషేకాలు, రామాయణ ప్రవచనాలు చేయించినవి, ప్రతి ఏడాది శ్రీరామ పట్టాభిషేకం, సీతారామ కళ్యాణోత్సవం, కళాభారతిలో సంగీతోత్సవాలు, సాహిత్యోత్సవాలు, ప్రతి ఒక్కరిని ఎక్కడెక్కడి వాడిని పిలిచి వారి ప్రసంగ ధారను, వారి సంగీత శారదను జనానికి అందించి నీరాజనాన్ని, కళాభారతిని, సరస్వతి హారతిని సంయుక్తంగా అందించే రాంబాబు గారికి చెప్తున్నది చాలా తక్కువ, చెప్పాల్సింది చాలా ఎక్కువ. సమయం రసమయం కావాలంటే వారికి సన్మానం చేయడమే ఖాయం. మరి మాట్లాడేసిన కథలో వారికి సన్మానం చేయడమే బాగుంటుంది. ద్వారం త్యాగరాజు గారు సతీ సమేతంగా, అలాగే గౌరీ రామ్మోహన్ గారి దంపతుల వారి పర్యవేక్షణలో, ప్రేక్షక వీక్షణలో ఈ చిరు ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా గుమ్మలూరి రామకృష్ణ ప్రసాద్ గారు రాంబాబు గారిని కోరుతూ జ్ఞాపిగా నూతన వస్త్రాలతో మేనలునే అమ్మాయిని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ అవి స్వీకరించవలసిందిగా, అవి ఇస్తున్నందుకు మొహం అడ్డే పెట్టుకోకుండా కొంచెం నవ్వవలసిందిగా, మొహమాటం వదలవలసిందిగా, జనం కూడా మొహమాటం వదిలి చప్పట్లు. చాలా చాలా ధన్యవాదాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర అనౌన్సర్ తెలుగు బ్రహ్మోత్సవ వ్యాఖ్యాత, భారతీయ భూషణ వ్యాఖ్యాన కళా విశారద, సువర్ణమణి బంధు స్వీకర్త, నంది పురస్కార గ్రహీత, స్వర్ణ కంకణ స్వీకర్త, శ్రీ పదవాచస్పతి శ్రీ రామగుట్ల కుసుమ శర్మ గారికి సన్మానం జరుపుకోవడం మా ఎస్పీఎంఈ వాళ్ళు చేసుకున్న చాలా అదృష్టం. శతజయంత్యుత్సవాలకు ఆరంభంగా ఈ ప్రాకారంలో శ్రీకారం చుట్టిన డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు వారి శ్రీమతి గారికి, రాంబాబు గారి చేతుల మీదుగా గౌరీ రామ్మోహన్ గారి సమక్షంలో శిష్య పరివేష్టితంగా శిష్యుల హస్తాల మీద మనందరి అభిమాన గణ కరతాళ ధ్వానాల మధ్య ఈ సత్కారం పెద్దల పరంగా అయితే సన్మాన ఆశీస్ సంరంభం, శిష్యుల పరంగా సత్కార అర్చన గురువుకు. నిజంగా త్యాగరాజు సంగీత విద్యాలయాన్ని ఒక స్కూల్ లాగా కాకుండా గురుకులంలాగే నిర్వహిస్తున్నాడు నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు వెళ్ళి చూసే సందర్భాలు తటస్థించినప్పుడు, అలాగే ఆయన సాంకేతికంగా ఆన్లైన్ తరగతులు నిర్వహించిన దానికే ప్రాధాన్యం.
అవతల ఎంత పేరు తెచ్చే కీర్తించే కచేరీలు అవి ఒప్పుకోవాల్సి వచ్చినాయి. అలాగే పెద్దలకు వందనాలు అందించి దంపతులు వారి ఆశీస్సులు స్వీకరిస్తున్నారు.